24 నెలలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. ఎన్నికల కోడ్ పరిధిలో లేని తమ ఇంట్లోకి ఎలాంటి అనుమతి లేకుండా ఈసీ ఎలా సోదాలు నిర్వహించారని ప్రశ్నించారు. ఈ సోదాలో ఒక్క రూపాయి కూడా దొరకలేదని, రెండున్నరేళ్లు దొరికాయంటూ విమర్శించారు. లేదు, ఏమీ దొరకలేదు. మా కంప్లైంట్ ఓరల్ కంప్లైంట్ వచ్చింది. ఓరల్ కంప్లైంట్ వస్తే సెర్చ్ చేస్తే మేము దొరకలేదు. ఓరల్ కంప్లైంట్ వచ్చింది. ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. ఏం దొరకలేదు చెప్పాను కదండి. ఏం దొరకలేదు. దాదాపు 2 గంటలు లేదు, ఏమీ దొరకలేదు. మా కంప్లైంట్ ఓరల్ కంప్లైంట్ వచ్చింది. ఓరల్ కంప్లైంట్ వస్తే సెర్చ్ చేస్తే మేము దొరకలేదు. ఓరల్ కంప్లైంట్ వచ్చింది. ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. ఏం దొరకలేదు చెప్పాను కదండి. ఏం దొరకలేదు. పోలీసులందరినీ తమ ఇంటి దగ్గర కాపలా పెట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచుతున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఇదే రేవంత్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ అని గుర్తు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఓరల్ కంప్లైంట్ తో తమ ఇంటిపై సోదాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆ కంప్లైంట్ ఇచ్చిందెవరని ఎన్నికల అధికారులను మీడియా ప్రశ్నిస్తే మౌనంగా వెళ్లిపోతుండడం గమనార్హం. లేదు, ఏమీ దొరకలేదు. మా కంప్లైంట్ ఓరల్ కంప్లైంట్ వచ్చింది. ఓరల్ కంప్లైంట్ వస్తే సెర్చ్ చేస్తే మేము దొరకలేదు. ఓరల్ కంప్లైంట్ వచ్చింది. ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. ఏం దొరకలేదు చెప్పాను కదండి. ఏం దొరకలేదు. దాదాపు 2 గంటలు